నేను చెడ్డదాన్ని అని చెప్పుకోవడానికి చాలా గట్స్ ఉండాలి జయవర్ధన్. అవి నాకున్నాయి. నేను మహా చెడ్డదాన్ని. సరే, ఇప్పుడు ఆ విషయం నాకెందుకు చెప్తున్నారు? ఎందుకంటే చెయ్యాల్సిన పని నీ చేతిలోనే ఉంది గనక. భూమి మా ఇంటి వారసురాలు కాదని నువ్వు నెగటివ్ రిపోర్ట్ కోర్టులో సబ్మిట్ చెయ్యాలి. ఊరికే కాదులే, బ్లాంక్ చెక్ నీకు నచ్చినంత రాసుకో. నీ మహా తెలివితేటలు చూపించి భూమి మీ ఇంటి వారసురాలే అని చెప్పించుకున్నంత ఈజీ కాదా పూర్వ నాతో రిపోర్ట్స్ మార్పించడం? మిస్టర్ జయవర్ధన్, జస్ట్ షట్ అప్. నేను చెడ్డదాన్ని అని ఫోన్లోనే చెప్పుంటే అపాయింట్మెంట్ లేదని చెప్పుతో కొట్టినట్టు చెప్పుండేవాణ్ణి. వచ్చే ముందు నేనేంటో కనుక్కొని రావాల్సింది. నువ్వు నన్ను కొనుక్కోవడం కుదరదు అని తెలిసేది. ఐఎమ్ సిన్సియర్ సైంటిస్ట్. సిన్సియర్గానే ఉంటాను. రిపోర్ట్ మారదు. ఇలా చెప్పడానికి కూడా గట్స్ కావాలి, మిసెస్ అపూర్వ శరత్ చంద్ర. జయవర్ధన్, నువ్వు చిన్న తెప్పలాంటి వాడివి. నేను ఎదురొస్తున్న పెను తుఫాను లాంటి దాన్ని. వద్దు, అనవసరంగా మునిగిపోవద్దు. నేనిచ్చిన చెక్ తీసుకుని నీకెంత కావాలో అంత రాసుకుని హ్యాపీగా సెటిల్ అయిపో. నాకు తెలిసిన మూవీ డైరెక్టర్ ఒకరు ఉన్నారు, ఆయనకి పరిచయం చేస్తాను. ఈ డైలాగ్స్ అన్ని ఆయన దగ్గర చెప్పండి. పనికొస్తే 10 రూపాయలు మీ చేతికి ఇస్తారు. జస్ట్ గెట్ లాస్ట్. బాధపడతావు జయవర్ధన్, బాధపడతావు. చెప్పు. మీరు అనుకున్నది అనుకున్నట్టుగానే అయింది మేడం. రిపోర్ట్ మార్చడానికి ఇవన్నీ ఒప్పించావు. రేపు కోర్టులో ఏం అవ్వాలని అనుకుంటున్నారో అదే అవుతుంది. థ్యాంక్స్ రా, థ్యాంక్స్. కనీసం ఈ పనినా కరెక్ట్ గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓ గాడ్. పిన్ని, నేను పంపించిన రౌడీలు అద్రిపోయే న్యూస్ ఇచ్చారు. ఆయన డిఎన్ఏ మార్చడానికి ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు పిన్ని. ఇక 2 బాకీ ఉన్నాయి. రేపు కోర్టులో ఆ భూమి దోషి అని తేలడం, జైల్లో నేను పంపించబోయే లేడీ కిలాడి చేతిలో అది చావటం. నా బావని చంపాలి అని చూసిన దాని చావు కబురు నాకింకా తీయగా వినిపిస్తుంది. అన్యం పుణ్యం ఎరుగని మా భూమి ఈరోజు కోర్టులో శరశ్చంద్ర కూతురిగా నిర్ధారణ అవుతూ నిర్దోషిగా బయటపడేలా నువ్వే నడిపించాలి.
నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లేదు భూమి. ఆ దేవుడి ఆశీస్సులు నీకు నిత్యం ఉంటాయి. నువ్వు నిర్దోషిగా బయటకొస్తావు. ఆ దేవుడు ఆశీస్సులతో పాటు మీ ఆశీస్సులు ఉన్నంతకాలం ఏం కాదన్న ధైర్యం నాకుందా ఆంటీ? మీరు కూడా నన్ను ఆశీర్వదించండి ఆంటీ. నా కొడుకుతో నీకు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. కోర్టుకు టైం అవుతుంది. నీ అన్నయ్య ఎక్కడ పూర్ణి? తన రూమ్లో ఉన్నాడమ్మా. ఉదయం నుంచి బయటికి కూడా రాలేదు. పిలవలేదా? నీకు తెలుసు కదమ్మా, తన మూడ్ బాగలేకపోతే బయటికి రాడని. పిలవడానికి భయం వేసింది. పిలిస్తే వస్తారో రారో అని నేను కూడా భయపడ్డాను ఆంటీ. మీవన్నీ వట్టి భయాలే. నువ్వు నిర్దోషిగా బయటకు రావడం నీకెంత ముఖ్యమో వాడికి కూడా అంతే ముఖ్యం. ఉండండి, నేను పిలుచుకొస్తాను.